మహిళ మేము ఏమైనా తట్టుకొని నిలబడగల శక్తి మాకు అందించారు. స్త్రీ శక్తి పవర్ ఏంటో మేము మీకు చూపిస్తాం. నేను అదే విధంగా సార్పై ఇలాగ అభియోగాలు జరుపుతున్నారని నేను క్వశ్చన్ చేసినందుకు ఆయన రివర్స్గా ఇటువంటి ఫేక్ తీసుకొని వచ్చి ఆయన క్రియేట్ చేసి మీడియా ముందు పెట్టారు. ఒక తల్లి, చెల్లి, అన్న ఈ సంబంధాలు, విలువలు ఎవరికీ లేవా? విలువలుండే సమాజాన్ని క్రియేట్ చేద్దామని అనుకుంటున్నాం అందరం. గాంధీ కళల కన్నా మిడ్ నైట్ ఆడపిల్లలు నడిచే స్వతంత్రం వస్తుంది అని కళలు కొన్నాం. 79 సంవత్సరాలు అయింది. బట్ ఇప్పటికీ ఇటువంటి నాయకుల వల్ల మనం ఏమి సాధిస్తాం? మహిళ ముందడుగు వేయగలదా? వేయలేదు. సో ఇటువంటి విలువలు లేని సమాజాన్ని మీరు నిర్మిద్దామని అనుకుంటున్నారా? ఎవరిని మాకు తోడున్నారు, మేము ఎక్కడికైనా ముందుకు వెళ్ళగలం. ఈయనకి ఉన్న గౌరవం, మర్యాద, మంచి హానెస్టీ, నిజాయితీ ఇవన్నీ ఎవరికీ లేవు. అది క్వశ్చన్ చేసినందుకు ఇవన్నీ జరుగుతున్నాయి. క్వశ్చన్ చేసే రైట్స్ లేవా? ప్రతి మహిళలకి క్వశ్చన్ చేసే రైట్ ఉంది. ఇటువంటి చిన్న విషయాలపై శ్రద్ధ చూపకుండా మీరు మాకు పాలసీ మ్యాటర్స్ అడగండి. మీరు ఏం చేశారు, మీరు ఈ వర్క్ చేశారా, ఆ వర్క్ చేశారా అని మా అన్నగారిని అడగండి. అడిగితే ఈయన సబ్జెక్ట్తో సమాధానం చెప్తారు. ఈయన సబ్జెక్ట్ నీకు ఉందా? అసలు నీకు సబ్జెక్ట్ తెలుసా? సబ్జెక్ట్ విషయాలపై మాట్లాడవయ్యా, చెప్పండి. మేము ఆడవాళ్ళం నీకేం అన్యాయం చేసాం? సబ్జెక్ట్ మాట్లాడు. మేము ఇది చేయలేదు, వర్క్ అని చెయ్యు, మేము బెటర్గా చేయడానికి ట్రై చేస్తాం. ఆ వర్క్ చేయలేదని నిలదీయు. మీకు మండలంలో ఏం జరుగుతుందో, నియోజకవర్గంలో ఏం జరుగుతుందో అసలు తెలుసా? ఇలాంటి చెత్త రాజకీయాలపైన మీ ఆలోచనలన్నీ పెడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే ఇక్కడితో మేము చొప్పుతో సమాధానం చెప్తాం. ఇక్కడి నుంచి మీకు మా స్త్రీ శక్తి ఏంటో మీకు చూపిస్తాం. ఈయన విలువ ఇచ్చే మనిషి, ఈయన డిసిప్లిన్ మీకు ఎవరికైనా ఉందా? ఆ డిసిప్లిన్ మ్యాటర్స్ మీకు ఏమైనా తెలుసా? ఆ మేనేజ్మెంట్స్ తెలుసా? మేనేజ్మెంట్ స్కిల్స్ మీకు ఉన్నాయి అసలు? నో వన్ నాట్ గెట్ దీస్ వాల్యూస్. మీకు గ్యారంటీ పరువునస్తామని నేను వేస్తాను. నేను వేసి చూపిస్తాను మీకు. ఇక్కడితో మా మహిళా శక్తి ఏంటో, మా మండలంలో ఉండే మహిళలందరం మేము పోరాడతాం. అండ్ ఈ జిల్లా మహిళా నాయకులుగా మా మేడం గారు కూడా మా వెనుకున్నారు. అవన్నీ మేము తీసుకొచ్చి మేము సమాధానం నీకు చెప్తాం. నీ కార్యాలయం